దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం నుంచి 22వ వచనం వరకు నేను చదువుతున్నాను. మీరు బైబిల్ గ్రంథాలు చూడండి. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిసారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అని. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. చిన్ని ప్రార్థన. వాక్యమై ఉన్న దేవా, వాక్యము వివరించుచు ఉండగా వాక్యములో ఉన్న పారమార్థికమైనటువంటి సత్యాలను ప్రభువా ఈ బిడ్డలు గ్రహించుటకును నీ దాసులను మరుగుపరిచి, నీ శిలువ చాటును మరుగుపరిచి ఆత్మీయ సందేశములను ప్రభువా ఈ బిడ్డలకు వివరించినట్టు అతి సహాయమును దయచేయమని మా మంచి బోధకుడు అలనాడు అశేష ప్రజలకు బండ మీద బోధను అనుగ్రహించిన తండ్రి, ఈ సమయమందు నీ మాటలు వివరించుచుండగా నీ సహాయమును మాకు దయచేయమని వాక్యమై ఉన్న యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. దేవనామమున మీకు శుభములు కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున ఎరుకో నీరు బాగుపడుట అనేటువంటి పాఠ్యాంశమును దేవుని యొక్క వాక్యమును మీకు వివరిస్తా. పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి పారమార్థికమైనటువంటి సత్యాల గురించి వివరించి ఉన్నది. అదే విధముగా అనేక మంది రాజుల చరిత్ర వివరించి ఉన్నది. ఇది రాజుల 2వ గ్రంథములో ఒక విషయమును ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రవక్త అయినటువంటి ఎలీషా గారి కాలములో చదవబడినటువంటి మాటలో అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఆ పట్టణము రమ్యముగా ఉన్నది, కానీ నీరు మంచిది కాదు అని ప్రవక్త అయినటువంటి ఎలీషా గారితో శిష్యులైనటువంటి వారు చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఈ నీరు ఎందుకు మంచిది కాలేదు అని ఒకసారి ఆలోచన చేస్తే ఆ పట్టణము శపించబడినది. చెప్పండి, నాతో చెప్పండి. ఆ పట్టణం ఏమైంది? శపించబడినది. ఆ పట్టణము శపించబడినది. కనుక అక్కడ నీరు బాగుగా లేదు. పట్టణము చూడటానికి బాగుగా ఉన్నది, నీరు మాత్రము త్రాగటానికి బాగుగా లేదు. అంతేకాదు భూమి నిస్సారముగా ఉన్నది. భూమి ఎలాగుంది చెప్పండి? నిస్సారముగా ఉన్నది, సారము లేదు. కనుక ఈ విషయాన్నే ప్రవక్త అయినటువంటి ఎలీషా గారితో ఆ శిష్యునైనటువంటి వారు పలుకుతూ ఉండటం మనము చూస్తూ ఉన్నాం. దీనిని బట్టి మనం చూస్తే ఆ పట్టణములో అవిధేయులైనటువంటి ప్రజలు ఉన్నారు. చెప్పండి, ఎవరున్నారు చెప్పండి, అందరూ చెప్పాలి. అవిధేయులైనటువంటి ప్రజలు ఉన్నారు. అంతేకాకుండా విధేయులైనటువంటి శిష్యులు కూడా ఉన్నారు. విధేయులైనటువంటి శిష్యులు కూడా ఉన్నారు. దేవుని కృప ఎంత గొప్పదంటే, దేవుని కృప ఎంత గొప్పదంటే అవిధేయులైనటువంటి వారిని దేవుడు ప్రేమించుతూ ఉన్నాడు.
విధేయులైనటువంటి వారిని కూడా దేవుడు ప్రేమించుచు ఉన్నాడు. చెప్పలు కొడదామా? అవిధేయులైనటువంటి వారిని దేవుడు ప్రేమించుచు ఉన్నాడు, విధేయులైనటువంటి ప్రజలను కూడా దేవుడు ప్రేమించుచు ఉన్నాడు. ఈ సృష్టిలో అవిధేయులైనటువంటి మనుషులు లేరా? విధేయులైనటువంటి మనుషులు లేరా? దేవుడు కలుగజేసినటువంటి సూర్యుడు విధేయుల మీద ఆ కాంతి ప్రకాశిస్తుంది, అవిధేయులైనటువంటి వారి మీద కూడా ఆ కాంతి ప్రకాశిస్తూ ఉండదు. అదే విధముగా దేవుడు కలుగజేసినటువంటి ఈ గాలి అవిధేయులు కూడా ఉపయోగించుకొనుచు ఉన్నారు, విధేయులైనటువంటి వారు కూడా ఉపయోగించుకొనుచు ఉన్నారు. అదే విధముగా మరి దేవుడు ఇచ్చేటువంటి వర్షాన్ని విధేయులైనటువంటి వారు ఉపయోగించుకొనుచు ఉన్నారు, అవిధేయులైనటువంటి వారు కూడా ఉపయోగించుకొనుచు ఉన్నారు. గొప్పతనం ఎవరిది అనంటే చెప్పండి, దేవునిది. దేవునికి స్తుతి కలుగును గాక. అంత గొప్ప దేవుడు కలుగజేసినటువంటి ఈ సృష్టిలోని ఉన్నటువంటి ఫలాలను మనమందరం కూడా పొందుకొనుచు ఉన్నాం. కానీ ఎరుకో పట్టణము శపించబడి ఉన్నది కాబట్టి, అక్కడ ఉన్నటువంటి భూమి నిస్సారమైనది కాబట్టి, నీరు బాగోలేదు కాబట్టి శిష్యులైనటువంటి వారు ఈ విషయాన్ని తెలియచేశారు. హల్లెలూయా. దైవజనులు దేవదాస్ అయ్య గారు జ్ఞాతవ్యము అనేటువంటి ఈ పుస్తకం, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, దైవజనులు రచించినటువంటి జ్ఞాతవ్యము అనేటువంటి పుస్తకము 3వ భాగం. ఇందులో ఎరుకో నీరు బాగుపడుట అనేటువంటి ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తూ దైవజనులు చెప్పినటువంటి మాట ఏంటంటే, అక్కడ పాఠశాలలు, ప్రవక్తల యొక్క పాఠశాలలు ఉన్నవి. హల్లెలూయా. ఏమో చెప్పండి, ప్రవక్తలైనటువంటి పాఠశాలలు ఉన్నవి. ఆ పాఠశాలలో ప్రవక్తలైనటువంటి వారు విద్యను నేర్పుతూ ఉంటుంటే, కొంతమంది శిష్యులైనటువంటి వారు ఆ విద్యను నేర్చుకొనుచు ఉన్నారు. అందుకనే ఆ శిష్యులైనటువంటి వారు విధేయులుగా ఉండటానికి కారణం ఏంటంటే ప్రవక్తల యొక్క పలుకులు. హల్లెలూయా. మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. కొంతమంది కుటుంబంలో బిడ్డలు సెట్గా, అంటే సరైనటువంటి స్థితి కుటుంబంలో రాకపోవచ్చు. కొంతమందికి సమాజంలో కూడా సెట్ కాకపోవచ్చు, అంటే మంచి పరివర్తన అనేటువంటిది రాకపోవచ్చు. అలాగే మరి కొన్ని విద్యాలయాలకు వెళ్ళినటువంటి వారు కూడా వారి సరైనటువంటి ప్రవర్తన రావచ్చు, రాకపోవచ్చు. 50-50 ఛాన్స్ ఉంటుంది. కానీ దేవుని సన్నిధికి, దేవుని యొక్క వాక్య సన్నిధికి, దేవాలయమునకు వచ్చినటువంటి ఏ ఒక్క బిడ్డ కూడా చెప్పండి అవిధేయుడిగా ఉండడు, కానీ విధేయుడిగా ఉంటాడు. తప్పుడు కూడా దేవుని నామాన్ని మహిమపడుతుంది. విధేయులుగా ఉండటానికి, మనలను సరి చేయటానికి ఖచ్చితంగా దేవాలయము చాలా ఉపయోగపడుతుంది. దేవాలయము నీకు ఒక వేద పాఠశాలలాగా ఉపయోగపడుతుంది. దేవాలయము నీకు ఒక స్వస్థత శాల వల్ల నీకు ఉపయోగపడుతుంది. ఈ యొక్క దేవాలయము నీకు ఏ విధమైనటువంటి మనో విచారము ఉన్నా కూడా వర్తమానముల ద్వారా, ప్రార్థనల ద్వారా నీ విచారముల నుంచి దేవుడు నీకు విడుదల కలుగజేస్తాడు. అందుకని ఎరుకో పట్టణంలో అవిధేయులు ఉన్నప్పటికీ కూడా విధేయులు అనేటువంటి వారు చక్కగా ఉండి వారు శిష్యరికము ప్రవక్త అయినటువంటి ఎలీషా గారి దగ్గర నేర్చుకొనుచు ఉన్నారు. ప్రభు వారు ఒక మాట అన్నారు, యేసు ప్రభు వారు ఒక మాట ఏమన్నారు అంటే, నా యొద్దకు వచ్చి నేర్చుకొనుడి. ఏమన్నారమ్మా చెప్పండి, చెప్పండి ఏమన్నారు చెప్పండి. నా యొద్దకు వచ్చి నేర్చుకొనుడి. బేతనియ గ్రామములో యేసు ప్రభు వారు మరి
ఆయా సందర్భాలను బట్టి అక్కడ ఉన్నటువంటి మరియా మార్తా లాజరు అనేటువంటి కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు మరియమ్మ గారు తప్పనిసరిగా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుండి వినుచూ ఉండేది. కనుక యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట, మార్తా మార్తా, నీవు అనేకమైనటువంటి విస్తారమైనటువంటి పనులు కల్పించుకున్నావు కానీ మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను అనేటువంటి మాటను యేసు ప్రభు వారు ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఉత్తమమైనటువంటి పని ఏమిటి అని అంటే దేవుని పాదముల దగ్గర కూర్చుని నేర్చుకొనుటే ఉత్తమమైనటువంటి పని అని దేవుని సేవకునిగా మీకు తెలియజేయచ్చు ఉన్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. అయితే ఇక్కడ మనము ఆలోచన చేయవలసినటువంటి ఇంకొక విషయం ఉంది. ఆ పట్టణము రమ్యముగా ఉన్నది. ఆ పట్టణం ఎలా ఉంది? రమ్యముగా ఉన్నది. కానీ ఏం బాగోలేదు? నీరు బాగోలేదు. రెండవది భూమి నిస్సారముగా ఉన్నది. ఒకటి నీరు బాగోలేదు, రెండవది భూమి నిస్సారంగా ఉంది. ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు చాలా మంది మనుషులు చూడటానికి ఎలా ఉన్నారండి? మాట్లాడండి అమ్మా. చూడటానికి ఎలా ఉన్నారు? చాలా చక్కగా ఉంటారు. కానీ వారి యొక్క ఆంతరంగికమైనటువంటి జీవితం మాత్రం ఎలా ఉంది చెప్పండి? బాగోలేదు. హల్లెలూయా. ఆలోచన చేయండి. ఆ పట్టణము రమ్యముగా ఉన్నది, కానీ నీరు బాగోలేదు, భూమి బాగోలేదు. కానీ పట్టణం రమ్యముగా ఉన్నది. మనిషి చూడటానికి చాలా బాగుగా ఉన్నాడు, కానీ తన యొక్క ఆంతరంగికమైనటువంటి జీవితము సరిగా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని అంటే ఒక మతాన్ని స్థాపించడానికి ఆయన రాలేదు, మతాన్ని స్థాపన చేయడానికి రాలేదండి. మనిషిలో ఉన్నటువంటి ఆ ఆంతరంగికమైనటువంటి చెడు దుర్గుణాలన్నింటినీ కూడా తీసివేసి సద్గుణశీలిగా మార్చడానికే యేసు ప్రభువారు పరలోకంలో నుంచి భూలోకానికి దిగి వచ్చాడు. కనుక దేవుని బిడ్డలారా, వేమన గారు ఒక పద్యాన్ని తెలియచేశారు. నేను చాలా పద్యాలు, వేమన గారి పద్యాలు, సుమతి శతకంలో ఉన్నటువంటి కొన్ని పద్యాలను నేను కంఠస్థ ఉన్నాయి. నాకు చాలా పద్యాలు నేను చదువుకున్నటువంటి రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నాకు అవి ఉన్నవి. ఈ సందర్భంలో ఒక పద్యం నాకు గుర్తొస్తుంది. ఏ పద్యం గుర్తొస్తుందంటే, మేడి పండు చూడు మేలిమైయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పిరికి వాని మదిని పింకమేలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. వేమన శతకంలో చెప్పినటువంటి పద్యము మేడి పండు చూడటానికి చాలా చక్కగా ఉంటుంది, కానీ తీరా దాన్ని కోస్తేనంట దానిలో ఏమో చెప్పండి, పురుగులు ఉన్నవి. అలాగే మనిషి చాలా బాగున్నాడు, ఆంతరంగికమైనటువంటి జీవితం సరిగా లేదు. ఎందుకు లేదు అనంటే మనిషి యొక్క ఆలోచన కరెక్ట్ గా లేదు, మనిషి యొక్క తలంపు కరెక్ట్ గా లేదు, మనిషి యొక్క విధానము సరిగా లేదు. అందుకని ఈనాడు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు, అందుకని అనేకమైనటువంటి అప్పుల పాలవుతూ ఉన్నారు. నీ సమయాన్ని, దేవునికి ఇచ్చే సమయాన్ని ఇవ్వకుండా దానిని కూడా నీవు దొంగిలించే ప్రయత్నంలో ఉండగా నీకు సంతోషము, సమాధానం కలుగుతుందా? చెప్పండి, కలుగుతుందా? దేవునికి స్తుతి చెప్పండి, గట్టిగా చెప్పాలి. బలో క్రీస్తు మహారాజుకి. రెండు చేతులపై గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ పాపమును తీసివేయడానికి, అనీతిమంతులుగా ఉన్నటువంటి వారిని నీతిమంతులుగా చేయడానికి యేసు ప్రభువు వారి లోకానికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను పాపుల కొరకు ఈ లోకానికి వచ్చాను కానీ
నీతిమంతుల కొరకు నేను ఈ లోకానికి రాలేదు. డాక్టరు ఎవరికి అవసరం అండి? ఆరోగ్యవంతుడికి డాక్టర్ గారు అవసరమేమి లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దైవజనులు దేవదాసు అయ్య గారు ఒక మాట చెప్పినటువంటి మాటను ఈ సందర్భాన గుర్తు చేస్తూ, అయ్యగారు అన్నటువంటి మాట ఏంటంటే, భక్తిలో కరువు వస్తే బహిరంగంగా కరువు వస్తుంది. చెప్పండి ఇప్పుడు నాతో, భక్తిలో, అందరూ చెప్పాలి, భక్తిలో కరువు వస్తే బహిరంగముగా కరువు వస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, నీవు దేనిలో కరువు రానివ్వకూడదు? చెప్పాలి, దేనిలో కరువు రానివ్వకూడదు? భక్తిలో కరువు రానివ్వక నీవు. ఈ 2025వ సంవత్సరం మహోన్నతుని విద్యావత్సరం ఇది. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరంలో మీకు అప్పులు అనేటువంటివి లేకోకుండా దేవుడు కలుగజేయునుగా. అప్పులు అనేటువంటివి ఉండకూడదు. అది ఉండకూడదు అని అంటే నీ భక్తిలో కరువు రానివ్వదు. భక్తిలో కరువు రానివ్వకుండా ఉండాలి అని అంటే నీవు ఖచ్చితంగా ఆదివారం నాడు దేవునికి సమయము ఇవ్వాలి. ప్రభు సంస్కారపు ఆరాధన నీవు తీసుకోవాలి. సభలలో నీవు ఏకీభవించాలి. ఉపవాస ప్రార్థనలో నీవు ఏకీభవించాలి. పండుగలో నీవు ఏకీభవించాలి. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు అప్పులు ఉంచుతాడా? అనారోగ్యం ఇస్తాడా? కనుక బైబిల్ గ్రంథం ప్రతి ఒక్కరు చదివితే వారికి నిత్యము ఆరోగ్యమే ఉంటుంది. చెప్పలు కొడతాం అందరూ కూడా. పరిశుద్ధ గ్రంథాన్ని నీవు చదువుతావు అంటే నీవు నిత్యము ఆరోగ్యంగానే ఉంటావు, నిత్యము ఆరోగ్యంగానే ఉంటావు. దేవునికి స్తుతి కలుగును గాక. బలో క్రీస్తు మహారాజుకే. కనుక దేవుని యొక్క వాక్యము విలుచున్నటువంటి వారులారా, ఇక్కడ ఆ విధమైనటువంటి భూమి సారము లేక పట్టణములో అన్నపానములు కరువు, వస్త్రాదులు కరువు, ఇవన్నీ కూడా కరువే. ప్రతి మానవునికి కూడా కావలసినటువంటివి, ముఖ్యమైనటువంటివి ప్రైమరీ నీడ్స్. అర్థశాస్త్రం అనేటువంటి శాస్త్రములో ఈ ప్రాథమిక అవసరాల గురించి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఎకనామిక్స్. ప్రైమరీ నీడ్స్ అనగా ప్రాథమిక అవసరాలు. 1 తిండి, 2 వస్త్రము, 3 వసతి. తిండి చెప్పండమ్మా, వస్త్రము, వసతి. మీలో మాకు ఇంకా గృహాలు లేవు అన్నవారు ఒకసారి మీ చేతిని పైకెత్తండి. రైజ్ యువర్ హ్యాండ్. గృహము లేనివారు. మనం ఈ సేవ ప్రారంభం చేసిన నాటికి మనలో చాలా మందికి ఏం లేవు చెప్పండి, గృహాలు లేవండి. కానీ చేసినటువంటి ప్రార్థనలు వృధా కాకుండా దేవుడు ఏమి ఇచ్చాడమ్మా చెప్పండి? దేవుడు ప్రతి ఒక్కరికి కూడా గృహాలు ఇచ్చాడు. దేవునికే స్తుతి కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, ఎలీషా గారు ప్రవక్త గారు ఒక మాటను చెప్పారు. వారు ఏమని చెప్పారంటే, మీరు క్రొత్త పాత్ర తీసుకురండి, అదే విధముగా దానిలో ఏమేసి రావాలి చెప్పండి? ఉప్పు. చెప్పండి, ఎన్ని అడిగారు ఆయన? 1 ఏంటో చెప్పండి, పాత్ర. 2వది ఏంటి? ఉప్పు. ఇక్కడ మరలా మీకు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. ప్రవక్త చెప్పినటువంటి మాట శిష్యులు విన్నారా లేదా? శిష్యులు విన్నారా లేదా? కనుక మరి శిష్యులు ప్రవక్త చెప్పినటువంటి మాటలు విన్నారు కదా. యేసు ప్రభు వారి శిష్యులు కూడా మనకు నూతన నిబంధన న్యూ టెస్టమెంట్ లో కానా అనేటువంటి ప్రాంతానికి వివాహానికి వెళ్ళినప్పుడు, అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు శిష్యులైనటువంటి వారు ఏం చేశారమ్మా చెప్పండి? శిష్యులతో ప్రభు చెప్పిన మాట ఏంటి? మీరు ఆ బాణలను ఆ నీటితో అంచుల మట్టుకు నింపండి అన్నారా లేదా? ప్రభు అని అన్నారమ్మా? అన్నారు. శిష్యులు చేశారా లేదా? ప్రభు ఎందుకు సగం నింపుతాం లేకపోతే 3 వంతులు నింపుతాం అని అడిగారా? అడగలేదు. అది శిష్యులకు ఉన్నటువంటి గొప్ప లక్షణం.
ఇక్కడ కూడా ఏమన్నారంటే క్రొత్త పాత్ర తీసుకురండి, ఉప్పు తీసుకురండి అని అన్నప్పుడు మీరేమన్నా ఈ ఉప్పు ఎందుకండి, ఈ పాత్ర ఎందుకని అడిగారా? బాబు అడిగారా? అడగలేదు. అలాగే ఒకానొక సందర్భంలో గాడిద దాని పిల్లను అలానే ఇంటి దగ్గర కట్టి వేస్తుంది, దాన్ని తోలుకొని రండి, అతను అడిగితే కనుక అది ప్రభు కావాలని చెప్పండి అని అంటే శిష్యులు వెళ్ళి ఏం చేశారు? అది కావాలి, శిష్యరికానికి కావలసింది అదే. అప్పుడే ఏమొస్తుంది అనంటే విద్య వస్తుంది, భక్తి వస్తుంది, సమస్తం కూడా కలుగుతాయి. అందుకనే బైబిల్ మిషన్కు ఆయన మీతో చెప్పున్నది చేయుడి, బైబిల్ మిషన్ యొక్క మూలవాక్యం ఇది. కనుక చెప్పుట గురువు ధర్మం అయితే వినుట శిష్యుల ధర్మం. గురువు చెప్పిన మాట విన్నవారు గుణవంతులు అవుతారు అని నా తండ్రి గారు తెలియచేసిన వారై ఉన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. బలో క్రీస్తు మహారాజుకి. ఇంకా 10 నిమిషముల్లో ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను, జాగ్రత్తగా ఉన్నాను. ఇప్పుడు ఈ క్రొత్త పాత్ర, ఈ ఉప్పు తీసుకొచ్చి ప్రవాహము, అయ్యా ఎక్కడ చెప్పండి, నీరు ప్రవాహంలో పోసారా లేక ఇంకా వేరే చోట ఎక్కడన్నా ఉపయోగించారా? ఏమా చెప్పండి, మాట్లాడాలి, మీరు ఆ మాట మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. 21వ వచనంలో ఒక మాట ఉంది అక్కడ, అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, హల్లెలూయా హల్లెలూయా, ఎక్కడంటమ్మా చెప్పండి, నీటిలో పోయలే, అంటే ప్రవాహంలో పోయలేదు దీన్ని. అసలు ఈ యొక్క నది జలం అసలు ఎక్కడి నుంచి పుడుతుంది అనేటువంటిది అక్కడికి వెళ్ళారు. హల్లెలూయా. ఆలోచన చేయండి, ఎందుకు ఇక్కడ పోస్తే ఏమవుద్దమ్మా చెప్పండి? ఆ నీటికి బహుశా వెళ్ళిపోవచ్చేమో, ఆ కొద్ది సమయం ఉంటుందేమో. కానీ ఎక్కడికి వెళ్ళారు? ఓట దగ్గరికి వెళ్ళారు. ఓటలో పోసారనమాట, ఓటలో పోసారు. అందుకనే ఆ ఓటలో పోయింగా వెంటనే ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ నేర్చుకోవాలి మీరు. ఏంటంటే యేసు ప్రభు వారు లేక దేవాది దేవుడు ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, చెప్పండి, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. బాగు చేసింది ఎవరు? చెప్పండి అమ్మా, బాగు చేసింది ఎవరు? బాగు చేసింది ఎవరు? దేవుడు. ప్రార్థించింది ఎవరు? ప్రవక్త. విశ్వసించింది ఎవరు? శిష్యులు. చెప్పండి, విశ్వసించింది ఎవరు? శిష్యులు. కనుక మేము బాగు చేస్తామా, దేవుడు బాగు చేస్తాడా? మీ అప్పును దేవుడు తీస్తాడా, మేమా? ఏమా, మీకున్నటువంటి అనారోగ్యాన్ని దేవుడా తీసేది, మేమా? మీకున్నటువంటి చిక్కులను, అమ్మా, మీకున్నటువంటి చిక్కులను దేవుడు తీస్తాడా, మేమా? విశ్వసించుట మీ వంతు, ప్రార్థించుట మా వంతు, కార్యము చేయుట దేవుని వంతు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకనే దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. దేంతో చెప్తున్నాడు? దేంతో చెప్తున్నాడు? మొదట్లో దేంతో చెప్పాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆ రెండో పదములో ఏం చెప్తున్నారు? నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ప్రాణంతోనే కాదు, అంతరంగములతో ఉన్నటువంటి వాటితో కూడా భక్తుడు చెబుతూ ఉన్నటువంటి మాట అని చెబుతూ ఉన్నాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. అందుకని అయ్యగారు 4వ కీర్తనలో ఉన్నటువంటి మరి చరణం
జీవమాయోవా నీకు చేసిన మేలన్నరువాకు జీవమాయోవా నీకు చేసిన మేలన్నరువాకు నీవు చేసిన పాపకములను దేవ సంస్తుతి చేయవే బోలో క్రీస్తు మహారాజుకే. జీవమా, యెహోవా నీకు చేసిన మేళ్ళు దేనిని నీవు మరువకు, దేనిని నీవు మరువద్దు, దేనిని నీవు మర్చిపోకూడదు. అందుకనే ప్రార్థన చేయాలి, స్తుతి చేయాలి. ప్రార్థన చేయాలి, స్తుతి చేయాలి. ప్రార్థన దేనికి? నీకు కావలసినటువంటి విషయాలను, నీ అక్కరలు తీర్చుటకు ప్రార్థన చేయి. నీకు దేవుడు చేసిన ఉపకారాలు కదండి, ఉపకారాలు ఆ ఉపకారాలకి నీవేం చేయాలి? స్తుతి చేయాలి, స్తుతి చేయాలి, స్తుతి చేయాలి. స్తుతి చేయటం నీవు ప్రారంభం చేస్తే దేవుడు నీ స్థితిని మారుస్తాడు. కనుక 2025వ సంవత్సరంలో మన అయ్యగారు సభలలో అన్నారు కదా, మీరు సైనికుల వలె ఉండాలి అన్నారా లేదా? చివరి ప్రసంగంలో ఏమన్నారు చెప్పండి? మీరు సైనికుల వలె ఉండాలన్నారు. సైనికులుగా ఉండాలి అని అంటే నీవు క్రమం తప్పకుండా మందిరానికి రావాలి అన్న. క్రమం తప్పవా, నీలో ఉన్నటువంటి ఆ సైనికుడి యొక్క లక్షణాలు నీవు కోల్పోతావు, ఆ బలాన్ని నీవు కోల్పోతావు, ఆ సన్నిధి కాంతి నీవు కోల్పోతావు అని మన నాయకులైనటువంటి వారు దేవుని యొక్క వాక్యములు సెలవిచ్చిన వారై ఉన్నారు. దేవుని స్తుతి కలుగును గాక. బోలో క్రీస్తు మహారాజుకి. ఇక చూస్తే ఉప్పునే దేనికి సాదృశ్యంగా తీసుకున్నారు అని అంటే, ఉప్పు ఎలా ఉంటుంది అని అంటే సారం కలిగి ఉంటుంది. ఉప్పు ఎలా కలిగి ఉంటుందమ్మా? సారం కలిగి ఉంటుంది. అలాగే ఉప్పు రుచులకు సూచన, రుచులకు సూచన. చూడండి, మనం ఎన్నో ఆహార పదార్థాలు తయారు చేస్తాము. ఉప్పు గనక వేయకపోతే ఆ పదార్థాలు ఏమైనా తినగలరా? ఏమన్నా తినగలమండి బాబు? ఎందుకని? ఉప్పు అంటుందంట, అన్ని పదార్థాలు వేశారు సరేలే, నన్ను కూడా ఒకసారి ఆ ఆహార పదార్థంలో వేయండి అని ఉప్పు మాట్లాడుతూ ఉంటుందంట. ఉప్పు ఏం చేస్తుంటుందమ్మా చెప్పండి? మాట్లాడుతూ ఉంటుందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగే యేసు ప్రభు వారి యొక్క మాటలు కూడా ఉప్పు లాంటివి, సారము కలిగిన మాటలు. నేడు మీ మాటలు కూడా ఎలా ఉండాలి అని అంటే సారము కలిగినటువంటి మాటలు. వ్యర్థమైన మాటలు వద్దండి, అనవసరమైనటువంటి మాటలు వద్దండి, వేస్ట్ వర్డ్స్ ఏమి కూడా మీరు యూజ్ చేయకండి. మంచి మాటలు మాట్లాడండి, మంచి మాటలు మాట్లాడండి. మనం మాట్లాడితే ఎదట వ్యక్తి అరే ఇంకొక 10 నిమిషాలు మాట్లాడితే బాగుండును అన్నంత రుచికరమైనటువంటి మాటలు మాట్లాడాలని దేవుని యొక్క వాక్యం కూడా మనకు సెలవిస్తుంది. దేవునికి స్తుతి కలుగును గాక. బోలో క్రీస్తు మహారాజుకే. కనుక దేవుడు అక్కడ ఒక కార్యం చేశాడు. ఏం కార్యం చేశాడు అయ్యానంటే, ఆ ఉప్పు ఎప్పుడైతే నీటి ఊట దగ్గర వేసినప్పుడు నీరంతా ఎలా మారిపోయింది అయ్యానంటే రుచిగా మారిపోయింది. చెప్పకూడదు బాబు, అక్కడ ఉన్నటువంటి భూమి ఎలాగుంది ఇప్పుడు? అంత ముందు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగా ఉంది? అంత ముందు ఏమి లేదు అని అంటే సారం లేదు. కానీ దైవజనుడైనటువంటి ఎలీషా ప్రవక్త గారు ప్రార్థించి ఉప్పు వేసిన తర్వాత ఆ ప్రాంతం స్థితిగతులు మారిపోయాయి, స్థితిగతులు మారిపోయాయి. ఆ సారము లేని భూమికి సారం వచ్చింది, పంటలు పండని భూమికి మంచి పంటలను దేవుడిచ్చాడు. త్రాగటానికి ఉపయోగపడినటువంటి ఆ నీరు ఇప్పుడు త్రాగటానికి, సేద్యం చేయడానికి, అన్ని రకాలుగా కూడా ఆ నీరు
మార్చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి, దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ రోజు మనకు నెలలో మొదటి చెప్పండి ఆదివారం పునరుద్ధాన దినం. ఈ రోజున మనం కూడా, మీరు కూడా ఏం తీసుకోబోతున్నారు చెప్పండి? ప్రభువు యొక్క శరీరమును, ప్రభువు యొక్క రక్తమును. ఎందుకు ఈ శరీరము, ఎందుకు ఈ రక్తం అనేటువంటిది ఒక మాట చెప్పి ఈ కార్యక్రమాన్ని మనము ముగించి ప్రభు సంస్కార ఆరాధనలోకి వెళ్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనములో ఉన్నటువంటి ఒక మాటను మనం చూద్దాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రీస్తు మహారాజుకే. ఎందుచేతానంటే ఒకసారి ఆలోచన చేయండి. ఆ పట్టణం ఎలా ఉన్నది చెప్పండి? రమ్యముగా ఉన్నది, కానీ త్రాగటానికి నీరు మంచివి కావు, భూమి నిస్సారముగా ఉన్నది. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మానవుల యొక్క హృదయములు బాగోలేదు, అంతరంగం బాగోలేదు. మనుషులు మాత్రం చాలా చక్కగా ఉన్నారు, చూడముచ్చటగా ఉన్నారు, అందముగా ఉన్నారు, కానీ ఆంతరంగికమైనటువంటి జీవితము బాగోలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి కొరకు తన 33వ ఏట నిండు యవన ప్రాయంలో తన యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి మానవులో ఉన్నటువంటి పాపమును తీసివేసి దేవుడు ఎలా మార్చాడు అని అంటే మనలందరినీ కూడా పరిశుద్ధులుగా మార్చాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఈనాడు నీవు దేవుని యొక్క శరీరాన్ని తీసుకొచ్చున్నావు. అది రొట్టెనా లేక దేవుని యొక్క శరీరం అండి? అట్లాడే ఇది రొట్టెనా లేక దేవుని యొక్క శరీరమా? అది ద్రాక్షారసమా లేక దేవుని యొక్క రక్తమా? కనుక అది తింటూ ఉన్నాము దేనికి అనంటే మన శరీర బలహీనతల్లో నుంచి విడుదల. చెప్పండి, దేవుని యొక్క మార్గములో మరింత బలముగా నడుచుటకును, దేవునితో నువ్వు మరింత సహవాసము కలిగి ఉండటానికి. అలాగే దేవుని యొక్క రక్తమును దేనికి అనంటే ఆంతరంగికమైనటువంటి ఏ అసూయ ఉన్నదో, ఏ కోపం ఉన్నదో, ఏ విధమైనటువంటి సోమరితనం ఉందో, ఏ విధమైనటువంటి తిండిబోతుతనం ఉందో, ఏ విధమైనటువంటి ధనాశ ఉన్నదో, ఏ రకమైనటువంటి అల్లరి పనులు అనేటువంటి ఉన్నవో, వాటన్నిటిని కూడా తీసివేయుటకే ఆ రక్తమును నీవు సేవించుచూ ఉన్నావు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరమును, రక్తమును నీవు తీసుకున్నప్పుడు ఇది దేవుని శరీరము, దేవుని రక్తము అని నీవు అలంచుకొని తీసుకుంటే నీవు మరింతగా ఆరోగ్యముగా ఉంటావు, మరింత ఆశీర్వాదకరంగా ఉంటావు. ఈ 2025 సంవత్సరంలో ఒక చక్కని స్థితిలో నీవు, నీ కుటుంబం ఉంటుందని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు దీని ద్వారా ఏముంది అనంటే స్వస్థత ఉన్నది. చెప్పండి, ఏముంది? చెప్పండి, ఏముంది? అందుకని నీవు ఇది తీసుకునేటప్పుడు ఏం చేయాలి? నీవు ప్రార్థన చేసుకోవాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. ప్రభువా ఇది నీ శరీరము, ప్రభువా ఇది నీ రక్తము అని ప్రభువును తలంచుకొనుచు నీవు ఈ యొక్క శరీరమును, ఈ యొక్క రక్తమును పానము చేసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు నీలో ఉంటవి. నీవు దేవుని యొక్క చెప్పండి, నీవు దేవుని యొక్క బిడ్డగా మారుతావు. అందులో ఎంతో గొప్పతనం ఉంది. అయ్యగారు రాసినటువంటి
ఒక చరణాన్ని మనం చూస్తే, అందుకును రోటితో ఆయన శరీరము అందుకొందుము మర్మ మదియ భూతంబు ఎందరిన్నో బాలి వందనాయేందాలో వందించి తిన్నాను బాధయు తరులేదు ప్రభు సంస్కారపు విందు ప్రభు సంస్కారపు విందు పరుగెత్తి కొని రండి ప్రభు మన విందు. క్షమించబడినటువంటి పట్టణంలో, భూమి నిస్సారమైనటువంటి ఆ పట్టణంలో, రమ్యముగా ఉన్నటువంటి ఆ పట్టణంలో త్రాగటానికి నీరు బాగోలేదు, భూమి నిస్సారంగా. కానీ ప్రవక్త ప్రార్థించి ఆ యొక్క ఉప్పెను నీటి ఓటలో వేసినప్పుడు ఏ విధమైనటువంటి స్థితి దానికి కలిగి ఉండదు. ఏ నీరు త్రాగుతూ ఉన్నారు, ఏ నీరు చక్కగా మరి పంటలు పండుతూ ఉందో, ఆహారం లభిస్తుందో, ఈ యొక్క ప్రభు సంస్కారపు ఆరాధన ద్వారా, ప్రభు సంస్కారపు దేవుని యొక్క శరీరము రక్తము ద్వారాగా నీవు కూడా నీ ఆంతరంగికమైనటువంటి జీవితాన్ని శుద్ధి చేసుకుని దేవుని బిడ్డగా దేవుని సహవాసంలో ఎదిగి ఫలించే కృప దేవుడు అనుగ్రహించాలని, నీవు ఆ విధమైనటువంటి స్థితిలో ఉండాలని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించును గాక. దేవునికే స్తుతి కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక.